ఈరోజు మనం ఎప్పటి మాదిరిగానే వేరొక మంచి కంటెంట్‌తో మన ముందుకైతే చూద్దాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. భారతీయ సమాజంలో ఉన్నటువంటి విషయాలు ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సమాజ శాస్త్రము అనే పదాన్ని మొదట రూపొందించింది ఎవరు? సోక్రటీస్, అరిస్టాటిల్, ఆగస్ట్ కోమ్టే, దుర్క్హామ్. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని జతపరచండి. హిందువులు ఎంత శాతం? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు. అదేవిధంగా సమాజ శాస్త్రం పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? దుర్క్హైమ్, మాక్స్ వెబర్, అరిస్టాటిల్, ఆగస్ట్ కోమ్టే. భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని పేర్కొన్నవారు విఎస్ స్మిత్, జిమెల్, పరోటో, మాక్యావెల్లి. సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేనిని అధ్యయనం చేస్తుంది? మానవుడిని, మానవ సంఘాలను, వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలను, పౌరుల హక్కులు, విధులను. భారత రాజ్యాంగం ఎన్ని భాషలు గుర్తించింది? 22, 24, 25, 26. మీరు ఆన్సర్స్ అయితే ఒకసారి గెస్ చేసి మీరు పేపర్ మీద రాసుకోండి. మనం చివరిగా చూద్దాం బిట్స్ అయితే మాత్రం. అయితే మరి నెక్స్ట్ బిట్కి వెళ్తాం. ద పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రచించారు? మలినోవిస్కీ, బిఎస్ గుహ, రిస్లీ, యాడమ్. సమాజ శాస్త్రం అనే పదం లాటిన్ భాషలో సొసైటస్, గ్రీకు భాషలో లోగోస్ అనే పదాల నుంచి ఉద్భవించింది. అయితే దీని అర్థం ఏంటి? సమాజము శాస్త్రము, సమాజము సూత్రాలు, సామూహిక శాస్త్రము, సామాహికత శాస్త్రము. నెక్స్ట్ మనం కింది వాటిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కానిది? హిందుస్థానీ సంగీతం, జల్లికట్టు, యక్షగానం, భరతనాట్యం. మానవుడు సామాజిక జంతువు అని చెప్పినవారు ఆగస్ట్ కోమ్టే, దుర్క్హామ్, హెర్బర్ట్ స్పెన్సర్, అరిస్టాటిల్. సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది ఎవరు? ఆగస్ట్ కోమ్టే, హెర్బర్ట్ స్పెన్సర్, మైకెవర్, మాక్స్ వెబర్. పరిణామ సిద్ధాంతాన్ని మొదటగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆగస్ట్ కోమ్టే, హెర్బర్ట్ స్పెన్సర్, దుర్క్హామ్, చార్లెస్ డార్విన్. ది సోషల్ సిస్టమ్ గ్రంథ రచయిత మార్టన్ పార్సన్స్, కార్ల్ మార్క్స్, ఆగస్ట్ కోమ్టే. 14 బిట్ చూస్తే సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత రాబర్ట్ మర్జన్, రాబర్ట్ పార్క్, రాడ్క్లిఫ్, బ్రౌన్, దుర్క్హైమ్. ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంటుందని చెప్పింది ఎవరు? మైక్ ఎవర్, కింగ్స్లీ డేవిస్, దుర్క్హైమ్, మాక్స్ వెబర్. సరే, మీ అందరి కోరిక మేరకు మనం ఆన్సర్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం గమనించినట్లయితే చూడండి. ద ఫస్ట్ వన్ ఆన్సర్ 1C 2A 3D. 1C 2A 3D. 1C అంటే ఆగస్ట్ కోమ్టే. 1C 2A 3D. ఏ అని చెప్పాడు? హిందువులు 1A 79.8, ముస్లిములు 2B అన్నాడు 14.2, క్రైస్తవులు 2.3, సిక్కులు 1.7. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ లైన్లో ఇచ్చాడు. సమాజ శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటి రూపొందించింది ఆగస్ట్ కోమ్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 79.8%, ముస్లింలు 14.2%, క్రైస్తవులు 2.3%, సిక్కులు 1.7% అయితే కలిగి ఉన్నారు. సమాజ శాస్త్రం పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆగస్ట్ కోమ్టే. చూడండి, ఇక్కడ సమాజ శాస్త్రం అనే పదాన్ని రూపొందించింది ఆగస్ట్ కోమ్టే. అండ్ ఆల్సో సమాజ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారని కూడా చూస్తే మనం ఆగస్ట్ కోమ్టే. 1C అండ్ 2A అండ్ 3D. ఓకే. భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని పేర్కొన్నది ఎవరు అని మనం గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 4A విఎస్ స్మిత్. భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని పేర్కొన్నది విఎస్ స్మిత్. 5వ చూడండి,
సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేనిని అధ్యయనం చేస్తుంది? మానవుడిని, మానవ సంఘాలను అధ్యయనం చేస్తుంది, వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలు, పౌరుల హక్కులు, విధులు. మన సమాజ శాస్త్రం మనకి ఆన్సర్ అయితే సి వస్తుంది. బట్ లెటర్ సి ద ఆన్సర్ వెదర్ ఇట్ ఈస్ సి ఆర్ నాట్. ఎస్, రైట్ ఆన్సర్ 5 సి. అండ్ 6 చూస్తే మనం భారత రాజ్యాంగం ఎన్ని భాషలు గుర్తించింది? అందరికీ తెలుసు, భారత రాజ్యాంగం అయితే 22 భాషలను అయితే గుర్తించింది. అండ్ 7వది ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించింది ఎవరు? మనం 6 చూస్తే ఏ అండ్ 7 సి. 7 సి అండి. సి అంటే రిస్లీ. ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించింది రిస్లీ. సమాజ శాస్త్రం అనే పదం లాటిన్ భాషలో సొసైటస్ అంటే సమాజము, గ్రీకు భాషలో లోగోస్ అంటే శాస్త్రము, అంటే సమాజము శాస్త్రం. దాని యొక్క ఆన్సర్ ఏ. దక్షిణ భారత సాంస్కృతిక అంశము కానిది, దక్షిణ భారతదేశానికి సంబంధించినది కానిది. మనం 9th వన్ చూస్తున్నట్లయితే వాట్ ద ఆన్సర్ ఈస్ 9th వన్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ. ఏ అనేది అంటే హిందుస్థానీ సంగీతం అనేది దక్షిణ భారతదేశానికి సంబంధించినది కాదు. జల్లికట్టు, యక్షగానం, భరతనాట్యం 3 కూడా దక్షిణ భారతదేశం. జల్లికట్టు చూస్తే తమిళనాడు, యక్షగానం కర్ణాటక, అండ్ భరతనాట్యం వచ్చేటప్పటికి మరి ఆంధ్రప్రదేశ్ ఇలా చూస్తాం. అండ్ చూడండి, అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించిన అనమాట. హిందుస్థానీ సంగీతం అయితే మాత్రం నార్త్ ఇండియన్ అన్నమాట. మానవుడు సామాజిక జంతువు అని చెప్పిన వారు, మానవుడు ఒక సామాజిక జంతువు అని చెప్పింది ఎవరు అని అంటే మన ఆన్సర్ చూసినట్లయితే లెట్ us see the 10th one is the D. Answer is D. And the D answer అరిస్టాటిల్. మానవుడు సామాజిక జంతువు అని పిలిచింది అని చెప్పింది అరిస్టాటిల్. మనం ఇక్కడ చూసాము సామాజిక శాస్త్రాన్ని రూపొందించింది ఆగస్ట్ కోమ్టే, అండ్ సమాజ శాస్త్ర పితామహుడు కూడా ఆగస్ట్ కోమ్టే, అండ్ భారతీయ సమాజ వివిధ జాతుల ప్రదర్శనశాలని పిలిచింది విఏ స్మిత్. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మానవుడు సామాజిక జంతువు అని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్. సమాజము అంటే సామాజిక సంబంధాల అల్లిక అని కూడా చెప్పింది ఎవరు? మనం చూద్దాం ఆన్సర్. లెట్ us see the 11th one. Answer is the C. And C is the answer. That is మైక్ ఎవర్. మైక్ ఎవర్ ఏం చెప్పాడు? సమాజం అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది మైక్ ఎవర్. పరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. లెట్ us see the answer whether it is C or D or B, A. అండ్ ది సోషల్ సిస్టమ్ గ్రంథ రచయిత, ఇది కూడా మనకి కోమ్టే రావచ్చు. చూద్దాం 12 అండ్ 13 ఆన్సర్లు ఏమి ఇచ్చారు. అండ్ 12 డి, 13 బి. 12 డి అండ్ 13 బి. డార్విన్ ఒక రైట్ ఆన్సర్. అండ్ 13 బి ఇట్ ఈస్ దట్ పార్సన్స్. సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత ఎవరు? రాబర్ట్ కే మార్టన్, రాబర్ట్ పార్క్ అండ్ రాడ్క్లిఫ్ బ్రౌన్. దృక్యం. అండ్ 14ది మనం ఆన్సర్ చూస్తే 14 ఆన్సర్ ఏ అండి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాబర్ట్ కే మార్టన్. సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్. నెక్స్ట్ మనం చూస్తే ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉందని చెప్పింది ఎవరు? మనం 15వ ఆన్సర్ చూసినట్లయితే మనం అండ్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడండి. దట్ ఈజ్ మైక్ ఎవర్. ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంటుందని మైక్ ఎవర్ చెప్పాడు. ఈ మైక్ ఎవర్ ఇంకొక నిర్వచనం ఇవ్వడం జరిగింది. సమాజము అంటే సామాజిక సంబంధాల అల్లిక అని చెప్పింది కూడా మైక్ ఎవరే. ఎక్కడైతే జీవితం ఉందో అక్కడ సమాజం ఉంటుందని కూడా చెప్పింది ఎవరంటే మైక్ ఎవర్. సంస్కృతి అంటే ఏంటి? మనకు తెలిసిన విషయమే. వేషభాషలు, నడవడి విధానము, మతము, కళలు మొదలైనటువంటి సమ్మేళనము, శాస్త్రీయ సాంకేతిక అభివృద్ధి, ఒక సముదాయం సాధించి ఉన్నతాంశాలు అన్నీ కూడా సంస్కృతిలోనికి వస్తాయి అనేది మనకి తెలిసిన విషయం. మన 16వ ఆన్సర్ చూస్తే వాట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ డి. ఎస్, ఆల్ ద ఆప్షన్స్ ఆర్ రిలేటెడ్ టు ద వన్ ఆన్సర్. అండ్ 17 చూడండి. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా గ్రంథ రచయిత. సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా సోషల్ చేంజ్. I think this is answer Ramo Hauser, whether it is Ramo Hauser or not. Let us see that. 17 చూడండి. 17 is the answer is D. 17 D ఇచ్చాడు. దట్ ఈజ్ ఎంఎన్ శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ ఏం చెప్పాడు? సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఎంఎన్ శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ గుర్తుపెట్టుకోండి, దగ్గరగా ఉంటాయి ఆన్సర్స్.
ద సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత మరి టానిసా, రూసో అండ్ అరిస్టాటిల్, ప్లేటో ఇచ్చాడు. అండ్ సోషల్ కాంట్రాక్ట్ దట్ ఈస్ ప్లేటో ఆర్ రూసో ఆర్ అరిస్టాటిల్. చూద్దాం. 18 సోషల్ కాంట్రాక్ట్, దట్ ఈజ్ ఆన్సర్ బి, దట్ ఈజ్ రూసో. సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత రూసో. ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రే అని పేర్కొన్న వారు ఎవరు? లెనినా, మావో అండ్ కార్ల్ మార్క్స్. ఈ రెండు, లెనిన్, కార్ల్ మార్క్స్ ఇద్దరులో ఎవరొకరు రావాలి. అండ్ 19 చూద్దాం, మన గెస్సింగ్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. అండ్ 19 ఇస్ సి, కార్ల్ మార్క్స్. ఇంతవరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా కూడా వర్గ పోరాట చరిత్ర అని చెప్పాడు. ఇందులో చూస్తే మనం అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్ ఇది డిస్కస్ చేస్తున్నాం. సిడిపిఓ 2013 అండ్ గ్రూప్ 2 2000లో బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చినటువంటి కూడా బిట్స్ అయితే డిస్కస్ చేస్తాం. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ చూస్తే మనం కులము అవ్యక్తీకరణలో అస్పృశ్యతను అతి నికృష్టమైనదిగా పరిగణించింది ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్, సర్దార్ పటేల్, నెహ్రూ అండ్ గాంధీ. ఎవరు? మనం చూసినట్లయితే చూడండి, 20 ఆన్సర్ మనం చూస్తే మనకి 20 ఆన్సర్ వేసి ఇచ్చారంటే సి ఇచ్చారు. వాట్ ఈస్ ద సి ఆప్షన్ ఈస్ నెహ్రూ. కులం అవ్యక్తీకరణలో అస్పృశ్యతను అతి నికృష్టమైనదిగా పరిగణించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అండ్ మనం చూడండి 21 కాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా రచయిత. ఇది కూడా ఎంఎన్ శ్రీనివాస్ రావచ్చు, బట్ లెట్ us see the answer. అండ్ 21 ఈజ్ ద డి, దట్ ఈజ్ ఎంఎన్ శ్రీనివాస్. ఎంఎన్ శ్రీనివాస్ ఇంకొకటి ఇచ్చాడు మనం చూడండి, ఇప్పుడే చూసాం. అండ్ ద సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా, ఎంఎన్ శ్రీనివాస్. కాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియాలు రెండు కూడా దగ్గరగా ఉన్నాయి. ఒకటి సంబంధించింది సోషల్ చేంజ్, మరొకటి క్యాస్ట్. రెండింటి గురించి మాట్లాడింది ఎంఎన్ శ్రీనివాస్. 22 చూడండి, ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టిగా ఉన్నత కులాల వారి ఆచారాలు, నమ్మకాలను నిమ్న కులాల వారి సమిష్టిగా అవలంబించే ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఏ పేరుతో పిలుస్తారు? ఆధునీకరణ అంటారా, సంస్కృతి అంటారా, లేదంటే పాశ్చాత్యీకరణ అంటారా, నగరీకరణ అంటారా అని మనం చూస్తే 22 ఆన్సర్ చూడండి. 22 ఆన్సర్ ఈజ్ బి. ఏంటంటే సంస్కృతీకరణ. ఉన్నత అంతస్తును సాధించాలంటే ఉన్నత కులాల వారి ఆచారాలు, నమ్మకాలను నిమ్న కులాల వారి సమిష్టిగా అవలంబించడమే సంస్కృతీకరణ. గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలు నియంత్రించే వ్యవస్థ ఏది? గ్రామాల్లో కులాల మధ్య సంబంధించే లేదా నియంత్రించేటువంటి వ్యవస్థ ఏది? బంధుత్వం అనేది నియంత్రిస్తుందా? వర్గం నియంత్రిస్తుందా? మరి స్నేహం అనేది నియంత్రిస్తుందా? లేదా జడ్జ్మాని అనేది నియమిస్తుందా అనేది చూస్తే 23 మనం ఆన్సర్ చూద్దాం ఒకసారి. 23 ఆన్సర్ ఇచ్చి డి అయితే ఇవ్వడం జరిగింది. మరి డిలో ఆన్సర్ చూస్తే జజ్మాని. గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలని నియంత్రించేటువంటి ఒక సిస్టమ్ ఉంది, దానినే జజ్మాని వ్యవస్థ అని పిలుస్తారు. బ్రహ్మ ఏ అవయవం నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు? పాదాల నుంచా, తొడల నుంచా, చేతుల నుంచా, భుజాల నుంచా? మనం చూసింది ఏంటంటే క్షత్రియులు భుజాల నుంచి ఆవిర్భవించారు అనేది మనకి చూద్దాం. అయితే ఆన్సర్ ఏదైతే గెస్ చేయండి. మనం డిస్కస్ చేస్తున్నటువంటి యొక్క గ్యాప్లో మీరు డిస్కస్లో కూడా మీరు గెస్ చేయండి. 24 డి ఆన్సర్ అయితే రైట్ వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, బ్రహ్మ పాదాల నుంచి ఎవరు పుట్టారు, తొడల నుంచి ఎవరు పుట్టారు, చేతుల నుంచి, భుజాల నుంచి, డీప్గా మీరు అయితే డిస్కస్ చేయాలి. కుల క్రమానుగత శ్రేణిలో అన్నిటికంటే పై శ్రేణిలో ఉండేవారు. సిడిపిఓ 2013లో అడిగారండి. వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులు. అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఆల్సో క్షత్రియులు రావచ్చు. అయితే మీరు ఒకసారి గెస్ చేయండి. మళ్ళీ మనం ఆన్సర్లోకి వెళ్తున్నాం. 25 చూసాం. 25లో మరి 25 బి అయితే ఇవ్వడం జరిగింది. క్షత్రియులు అయితే కాదు, బ్రాహ్మణులు. కుల క్రమానుగత శ్రేణిలో అన్నిటికంటే పై శ్రేణిలో ఉన్నవారు బ్రాహ్మణులు. ఫస్ట్ బ్రాహ్మణ్స్ అని చెప్పడం జరిగింది. తర్వాత 26 చూడండి, ది అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని రాసింది మనం అఫ్కోర్స్ మనం అనుకుంటున్నాం గాంధీ అని. అది గాంధీ అవునా కాదా చూద్దాం. మీరు అంతలోకి గెస్ చేయండి. 26లోకి వెళ్తున్నాం మనం.
26లో మనకు వెళ్ళినట్లయితే 26లో బి అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే ది అన్‌టచబుల్స్ అనే గ్రంథాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీ గారు కాదు. ది అన్‌టచబుల్స్ అనే గ్రంథాన్ని రాసింది అంబేద్కర్. అస్పృశ్యులను హరిజనులతో సంబోధించింది ఎవరు? ఇది అఫ్కోర్స్ ఇది గాంధీ అవ్వచ్చు. అదే అంబేద్కరా గాంధీ అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడడానికి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ 27 మళ్ళీ మనం చూసినట్లయితే 27D దట్ ఈస్ గాంధీ. చూసారా, ది అన్‌టచబుల్స్ అనే గ్రంథాన్ని రచించింది అంబేద్కర్ అయితే అస్పృశ్యులను హరిజనులను బోధించింది ఎవరంటే గాంధీ. మరి కింది వాటిలో ఏది కుల లక్షణం కాదు? అంతర్వివాహం అనేది కుల లక్షణం కాదా? వృత్తి అనుబద్ధత, ఛాయ, సహపంక్తి భోజన కట్టుబాటు, ఇందులో ఏది కుల లక్షణం కానిది అని మనం చూస్తే 28 చూడండి. అంతలో మీరు గెస్ చేయండి. 28 అయితే సి ఇవ్వడం జరిగింది. ఛాయ, కలర్ అనేది కుల లక్షణం కాదు. అంతర్వివాహం కుల లక్షణం అవుతుందంట. వృత్తి అనుబద్ధత అనేది కుల లక్షణం అవుతుందట. సహపంక్తి భోజన కట్టుబాటు కూడా కుల లక్షణమే అవుతుంది. ఛాయ, కలర్ అనేది కులాన్ని డిసైడ్ అయితే చేయదు. ఇక్కడ 29 చూడండి. ఒక వ్యక్తి కుల సభ్యత్వము దేని ఆధారంగా నిర్ణయిస్తారట? అంతస్తు నుంచా, సంపద నుంచా, పుట్టుక నుంచా, ఆరోగ్యం నుంచా? కుల సభ్యత్వం అనేది అంతస్తు నుంచి అంట, సభ్యత్వం నుంచా, సంపద, పుట్టుక, ఆరోగ్యం? చూడండి, మీరందరూ గెస్ చేయండి. 29 చూస్తున్నాం మనం. 29 ఆన్సర్ చూడండి. 29 దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ సి, అంటే పుట్టుక. ఒక వ్యక్తి కుల సభ్యత్వము అతని యొక్క పుట్టుక మీదగా నిర్ణయిస్తారు. అది ఏ కులానికైతే పుట్టాడో అదే కుల సభ్యత్వం వస్తుంది అని నిర్ణయించడం జరుగుతుంది. అదే 30 చూడండి. కులము ఒకే డ్యాష్ సమూహము. కులం అనేది ఎలాంటి సమూహము? బహిర్వివాహమా, లేదా సంవృతమా, అంతర్వివాహమా, అనివార్యమా? కులం అనేది ఎటువంటి సమూహము? గెస్ చేయండి. మనం 30లోకి వెళ్తున్నాం చూడండి. 30లో చూసినట్లయితే సి అనేది ఆన్సర్ ఇచ్చారు. సి అంటే అంతర్వివాహము. అంతర్వివాహం సమూహమే కులం అండి. బహిర్వివాహం కాదు, సంవృతం కాదు, అంతర్వివాహమే దాన్నే కులం అని పిలుస్తారు. మీకు అర్థమై ఉంటుంది ఆన్సర్. ఏదో 31 చూడండి. కులము, వర్గము, అధికారము, క్యాస్ట్, క్లాస్ అండ్ పవర్ అనే గ్రంథాన్ని రచించింది మనం అనుకుంటున్నాం ఎంఎస్ శ్రీనివాస్ అని. మరి ఏమన్నా కాదు, ఒకసారి చెక్ చేద్దాం. 31B అండి. 31 దీని ఆన్సర్ ఆండ్రే బిటెల్లి. అకార్డింగ్ టు ద సైకాలజీ, మీరు ఏదైతే తప్పు అనుకుంటారో, తప్పు చేస్తారో అది ఖచ్చితంగా మంచిగా గుర్తుంటుంది. ఒప్పు అనేది అది గుర్తుండదు. కాబట్టి నెగిటివ్ సెన్స్ నుంచి మనం పాజిటివ్ సెన్స్లోకి వస్తూ ఉన్నాం. బిట్స్ అయితే డిస్కస్ చేస్తూనే మీకు గుర్తుండాలనే ఉద్దేశంతో. అయితే 32 చూడండి. ఎలాంటి అంటరానితనాన్నైనా నిషేధించే ఆర్టికల్ 14, 17, 16, 18. మనమైతే 17 అనుకుంటున్నాం. మరి అంతవరకు కరెక్ట్ చూద్దాం. 32B అండి. ఆర్టికల్ 17 అంటరానితనం గురించి మాట్లాడుతూ ఉంటుంది. కుల వ్యవస్థకు ఎలాంటి స్వభావం ఉంటుంది? క్రమానుగత శ్రేణి, సౌష్ఠవము, పరస్పర వ్యతిరేకము, సహకారము. కుల వ్యవస్థకి ఎలాంటి స్వభావం ఉంటుంది? మీరు కూడా గెస్ చేయొచ్చు. అండ్ లెట్ us see the answer. What is the 33? The option is A. 33లో ఏదైతే ఉందంటే క్రమానుగత శ్రేణి, హైరార్కల్ స్వభావం కుల వ్యవస్థకు ఉంటుంది. అండ్ ఆల్సో కింది వాటిలో కుల వ్యవస్థను బలహీనపరచని కారణాలు. ఎటువంటి కారణాలు బలహీనపరచవు కుల వ్యవస్థని? పారిశ్రామికీకరణము, నగరీకరణమా, రవాణా సౌకర్యాలు పెరిగితేనా, రాజ్యాంగమా, రిజర్వేషన్ పాలసీయా? ఏది కుల వ్యవస్థను బలహీనపరచదు అని మీరు గెస్ చేస్తూ ఉండండి. 34లో మనం వెళ్ళినట్లయితే 34B, రవాణా సౌకర్యాలు పెరగడం అనేది కుల వ్యవస్థను బలహీనపరుస్తుందా? కాదు, అది రిలేటెడ్ ఆన్సర్ అయితే కాదు. 35 చూడండి. కింది వాటిలో కుల వ్యవస్థ లక్షణం కానిది? శుచి, అశుచి, క్రమానుగత శ్రేణి ఆరాధన, క్రమానుగత శ్రేణి,
వారసత్వరీత్యా వచ్చే ప్రత్యేకీకరణ. 35 చూడండి ఒకసారి. ఇది మనకు చెప్పాలంటే ఇక్కడ గ్రూప్ 2కి జనరల్ స్టడీస్లో పేపర్ 1లో ఖచ్చితంగా ఈ సమాజ శాస్త్రం అనేది ఇస్తారు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఉంది. అందుకోసమే మనం లెంతీగా మనం డిస్కస్ చేస్తున్నాం. మరి అయితే మన టాపిక్లో చూస్తే 35 చూడండి. 35లో మనం చూస్తే 35లో బి చూస్తున్నాం. క్రమానుగత శ్రేణి ఆరాధనని కుల వ్యవస్థ యొక్క లక్షణం అయితే కాదు. అండ్ 36 చూడండి. 36 కుల స్థరీకరణకు ఇది ఆధారము. పునర్జన్మ, వన, తర్వాత చూడండి చతుర్వర్ణాలు, పురుషార్థాలు, మత విభాగం. 36 మనం చూస్తే 36 వర్ణాశ్రమ వ్యవస్థ, చతుర్వర్ణాలవని కుల స్థరీకరణము దానికి ఒక ఆధారం అన్నమాట. 37 చూడండి. ఋగ్వేదములో పేర్కొనని వర్ణాలు ఆర్య శూద్ర వర్ణాలు, ఆర్య దాస వర్ణాలు, బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు, క్షత్రియ శూద్ర వర్ణాలు. 37 ఆన్సర్ అండి. ఆర్యవర్ణం అని కానీ దాసవర్ణం అని కానీ పేర్కొనలేదు. మరి ఏం పేర్కొన్నారు? ఆర్య శూద్ర వర్ణాలు, బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు, క్షత్రియ శూద్ర వర్ణాలు. 38 ఆన్సర్ చూడండి. భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన మొట్టమొదట దేనిలో కనిపిస్తూ ఉంటుంది? కులము అనేటువంటి ఒక భావన లేదా కాన్సెప్ట్ అనేది ఇండియాలో ఎక్కడ కనిపిస్తుంది? అది మహాభారతంలో కనిపిస్తుందా, ఉపనిషత్తుల్లో కనిపిస్తుందా, వేదాల్లో కనిపిస్తుందా, రామాయణంలో కనిపిస్తుందా? మనం చూస్తే 38 వేదాలలో కుల విధానం అనేది అనే ప్రస్తావన అయితే మొట్టమొదటిసారిగా కనిపించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. భారతీయ కుల విధానం గురించి ప్రస్తావన అనేది మొట్టమొదట నువ్వు దేనిలో చూస్తావు అంటే వేదాల్లో చూస్తాం. 39 చూడండి. కాస్ట్ అనే పదము ఏ భాషలోని కాస్టా అనే పదం నుంచి ఆవిర్భవించింది? డైరెక్ట్ బిట్ ఆన్సర్. మరి 39 మనం చూస్తే అండ్ స్పానిష్ అండ్ పోర్చుగీస్. 41 చూడండి. అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం ఏంటి? విజ్ఞానం లేకపోవడం, నిరక్షరాస్యత, అల్పులు అనే భావన వాళ్ళకు ఉంది. సాంప్రదాయ ధోరణిలో మనం చూస్తే ఆన్సర్ చూడండి. ఇక్కడ అల్పులము అనే భావన, అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం వాళ్ళు తక్కువ వాళ్ళనే భావన వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. విజ్ఞానం లేకపోవడం వల్ల, నిరక్షరాస్యులు అవ్వడం వల్ల, సాంప్రదాయ ధోరణి లేకపోవడం వల్ల కాదు, కానీ అల్పులము మేము తక్కువ వాళ్ళమనే భావన వాళ్ళు ఉండడం వల్ల ముందంజ వేయలేకపోతున్నారని కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది యొక్క విజ్ఞానవేత్తల యొక్క అభిప్రాయ ప్రకారం మనం తెలియజేస్తున్నాం. మరి కుల వ్యవస్థలో లేని అంశం ఏంటి? ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, శ్రామికులు గతిశీలతను తిరస్కరించడం, వ్యక్తులకు వృత్తులు ఇవ్వడం, సహకారాన్ని అందించడం. కుల వ్యవస్థలో లేనిటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. ఏమంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది కుల వ్యవస్థలో లేదు. శ్రామికులు గతిశీలత తిరస్కరించడం కుల వ్యవస్థే. వ్యక్తుల్ని వృత్తులు ఇవ్వడం కుల వ్యవస్థే. సహకారం అందించడం కూడా కుల వ్యవస్థే. ఆ కులాల వాళ్ళకి ఆ కులాల వారు సహకారం అందించుకోవడం, ఆ కులాల వాళ్ళకే వాళ్ళ వృత్తులు ఇచ్చుకోవడం, ఇలాగా శ్రామికులు కావాల్సిన శ్రామికులు తీసుకోవడం, శ్రామికులు వద్దనుకోవడం కూడా కుల వ్యవస్థలోని ఒక అంశం అనేది స్పష్టంగా జరుగుతుంది. అండ్ 42 చూడండి. కుల వ్యవస్థను బ్రాహ్మణుల కోసం సృష్టించారు. ఎవరు సృష్టించారట? బ్రాహ్మణులే బ్రాహ్మణుల కోసం సృష్టించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ రోజుల్లో. సో ఎవరైతే వ్యక్తం చేశారో మనం చూస్తే ఆప్షన్స్ ఆబే దుబాయ్, జిఎస్ గరియే, క్యాట్కర్, ఎంఎన్ శ్రీనివాస్. వీళ్ళందరూ కూడా సామాజిక శాస్త్రవేత్తలు, సమాజాన్ని చాలా దగ్గరగా పరిశీలించి అనేకమైన రచనలు చేసినటువంటి వారు. వీరి అభిప్రాయం ప్రకారం చూస్తే 42లో కుల వ్యవస్థను బ్రాహ్మణుల కోసం సృష్టించారు అని పేర్కొన్నది ఎవరంటే ఆబే దుబాయ్. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఆన్సర్ 43. భారతీయ సమాజంలో స్థరీకరణ రూపము ఏది? సామాజిక వర్గమా, అంతస్తు సమూహము, ఎస్టేటు, కులము. 43 చూడండి ఆన్సర్. కులము అనేది స్థరీకరణ, ఖచ్చితంగా లేయర్ అనేది ఉంటుంది కులానికి సంబంధించి. 44 చూడండి. ఒకే పేరుని కలిగి ఒకే పూర్వీకుడి సంతతి అని భావిస్తూ ఒకే సజాతీయ కుటుంబాల మొత్తమే కులమని వ్యాఖ్యానించింది ఎవరు? ఎంఎన్ శ్రీనివాస్, హెర్బర్ట్ ట్రీస్లే, మైకెవర్ అండ్ హటర్. దీని యొక్క ఆన్సర్ 44 బి, హెర్బర్ట్ ట్రీస్లే. అకార్డింగ్ టు ద హెర్బర్ట్ ట్రీస్లే ఏం చెప్పాడు? ఒకే పేరు కలిగి ఉండి ఒకే పూర్వీకుడి సంతతి ఉండి ఒకే సజాతీయ సముదాయంగా ఉంటే దాన్ని కుటుంబం అని
ఆ కుటుంబాల మొత్తాన్ని కులం అని చెప్పింది హెర్బర్ట్ రీస్లే. 45 చూడండి. వెలికి గురైన వారు అవుట్ క్యాస్టస్ కుల వ్యవస్థాపన ఫలితమే. కుల వ్యవస్థ నిర్మూలిస్తే తప్ప వారిని స్వతంత్రులని చేయలేమని భావించిన వారు కుల వ్యవస్థ అనేది ఉండకూడదు, దాన్ని నిర్మూలిస్తేనే వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ వస్తుంది, స్వతంత్రత వస్తుందని అని భావించింది ఎవరనంటే 45 చూడండి. 45లో ఆన్సర్ ఈస్ దట్ ఈస్ ద గ్రేట్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? కుల వ్యవస్థ అనేది ఉండకూడదు, దాన్ని నిర్మూలించమని చెప్పారు బిఆర్ అంబేద్కర్. మరి 46 చూడండి. సరైన క్రమాన్ని చూడమన్నాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎవరు ఫస్ట్ అంట? 46A 1 2 3 4. ఫస్ట్ బ్రాహ్మణులు, రెండోది క్షత్రియులు, మూడోది వైశ్యులు, నాలుగోది శూద్రులు. దే ఆర్ ద గివెన్ సమ్ సీక్వెన్స్. 17 చూడండి. 47 సంస్కారపరమైన అశుచి రిచువల్ పొల్యూషన్కి ఆధారాలు. జన్మ ఉంటుందా? శరీరం నుంచి వచ్చే వాసనలు, మరణము, జనన మరణాలు. అది చూస్తే మన ఆన్సర్ జన్మ. 48 చూడండి. కింది వాటిలో సరికానిది. కులము సంస్కృతి వాహకంగా పనిచేస్తుంది. కులము సామాజిక గతిశీలతను ప్రోత్సహిస్తుంది. కులము రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. కులము సామాజిక జీవనానికి కావాల్సిన ప్రకార్యాలు తీరుస్తుంది. ఇక్కడ సరికానిది కులము సామాజిక గతిశీలతను ప్రోత్సహిస్తుంది అనేది సరికాదు. చూడండి, మీరు సామాజిక శాస్త్రానికి సంబంధించినటువంటి సుమారు 50 బిట్లు అయితే మనం డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేస్తాం. లెందీ కంటెంట్ డిస్కస్ చేస్తాం. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారో ఖచ్చితంగా వారికి మంచి కంటెంట్ అయితే వస్తుంది. మనకి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక మంచి కంటెంట్తో మరొక మంచి వీడియో రూపొందించి మీ ముందు ఉంచుతామని కూడా తెలియజేస్తున్నాం. అంతవరకు మరి మన ఛానల్లో ఏదైతే 200 పైగా వీడియోస్ అయితే చేస్తామో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అవన్నీ కూడా నోట్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ప్రపంచంలో ముందుంచాలని, మీరు ముందుండాలని, మేము కూడా అందులో భాగస్వాములు అవ్వాలని, మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.